హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇన్స్పైర్ మ్యాథమెటిక్స్. ఈరోజు మనం ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలుసుకుందాం. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ప్రాబ్లం 1, y" ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0. y' ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. దిస్ ఈజ్ ద గివెన్ ప్రాబ్లం. ఇప్పుడు చూడండి, దీన్ని d² ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 0 ఇలా రాసుకోవచ్చు కదండి. తర్వాత వైని కామన్గా ఉంది కాబట్టి వైని కామన్గా బయటికి తీస్తున్నా. d² ప్లస్ 4 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ని రాస్తున్నాను. m² ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. m² ఈజ్ ఈక్వల్స్ టు -4 అవుతుంది. దీనికి స్క్వేర్ రూట్ చేస్తే m వాల్యూ +r-2i అవుతుంది. ఈ +r-2i అయినప్పుడు ఆల్ఫా వాల్యూ ఏమవుతుంది? 0. బీటా వాల్యూ 0. అంటే m ఈజ్ ఈక్వల్స్ టు ఆల్ఫా +r-బీటా బీటా. ఓకేనా? ఇది వచ్చేసి మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కాంప్లిమెంటరీ ఫంక్షన్ని ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. ఆ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి సంబంధించిన వీడియో మీరు చూస్తే మీకు ఇక్కడ ఈ స్టెప్ ఎలా రాసుకున్నామో అర్థమవుతుంది. ఓకేనా? y ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ ఆల్ఫా ఇంటూ ఎక్స్. ఆల్ఫా వాల్యూ ఎంత? 0. కాబట్టి ఆల్ఫా ప్లస్ 0ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. e పవర్ 0 ఇంటూ ఎక్స్ ఇంటూ c1 కాస్ బీటా ఎక్స్. బీటా వాల్యూ ఎంత? 2. కాబట్టి కాస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ బీటా ఎక్స్. బీటా వాల్యూ ఎంత? 2. కాబట్టి బీటా బదులు 2 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. ఓకేనా? ఇప్పుడు y ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు e పవర్ 0 ఇంటూ ఎక్స్ అంటే e పవర్ 0. e పవర్ 0 అంటే 1, కాబట్టి 1 వస్తుంది. అందుకని నేను రాయలేదు. ఓకేనా? c1 ఇంటూ కాస్ 2x ప్లస్ c2 ఇంటూ సైన్ 2x. ఓకేనా? దిస్ ఈజ్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఎందుకు ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నామంటే ఆ తర్వాత మనకి ఇది చాలా యూజ్ అవుతుందండి. అంటే c1 c2 వాల్యూస్ కనుక్కొని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు రిక్వైర్డ్ సొల్యూషన్ అనేది వస్తుంది. అందుకనేసి ఇలా ఈక్వేషన్ 1 అని అనుకున్నాం. ఇప్పుడు చూడండి, గివెన్ ప్రాబ్లంలో ఈ స్టెప్ తర్వాత y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే ఇక్కడ x బదులు 0, y ఆఫ్ 0 అనుకుంటున్నాం. దాన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయండి. c1 ఇంటూ కాస్ 2 ఇంటూ 0 అంటే ఏమవుతుంది? 0 అంటే కాస్ 0 అవుతుంది. ప్లస్ c2 ఇంటూ సైన్ 2 ఇంటూ 0 అంటే సైన్ 0 అవుతుంది. y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు c1 ఇంటూ కాస్ 0 అంటే 1 ప్లస్ c2 ఇంటూ సైన్ 0 0. ఓకేనా? y ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు c1 ఇంటూ 1 c1. ఓకేనా? ఈ 0ని 0 అయిపోతుంది. y ఆఫ్ 0 వాల్యూ ఎంత అండి? ఇచ్చినది 0. కాబట్టి c1 వాల్యూ ఎంత అవుతుంది? c1 ఈజ్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. అంటే ఈ ఈక్వేషన్లో మనం c1 వాల్యూని కనుక్కునేస్తున్నాం. ఇప్పుడు c2 వాల్యూని కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, y' ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్స్ టు 2. దీన్ని అంటే y' కనుక్కోవాలి. y ఆఫ్ x తెలుసు కదా, దీనికి డిఫరెన్సియేషన్ చేస్తున్నాము. y' ఆఫ్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్, ఇక్కడ ఎందుకు మైనస్ వచ్చిందో చూడండి, d/dx ఆఫ్ కాస్ ax. ఫార్ములా ఏమి? a ఇంటూ మైనస్ a ఇంటూ 2 కాస్ ax కదా. కాబట్టి ఇక్కడ a ప్లేస్లో 2 ఉంది అంటే -2 ఇంటూ సైన్ 2x. చూడండి, -a ఇంటూ సైన్ 2x లాగా. ఓకేనా? ఆ ఫార్ములా ఒక్కటి గుర్తుపెట్టుకోండి చాలు. ప్లస్ c2 ఇంటూ d/dx ఆఫ్ సైన్ ax ఏమవుతుంది? a కాస్ 2x, a కాస్ ax, a బదులు 2 కాస్ 2x. ఓకేనా? ఇప్పుడు y' ఆఫ్ x తెలుసుకున్నాం. y' ఆఫ్ x బదులు 0 తీసుకోవాలి. y' ఆఫ్ 0 అంటే ఏమొస్తుంది? x ప్లేస్లో 0ని సబ్స్టిట్యూట్ చేయాలి. అలా చేస్తే మనకి -c1 ఇంటూ 2 ఇంటూ సైన్ 2 ఇంటూ 0 0 అంటే సైన్ 0 ప్లస్ c2 ఇంటూ 2 ఇంటూ కాస్ 2 ఇంటూ 0 0 కాస్ 0. ఓకేనా?
ఇప్పుడు y dash of 0 is equals to minus c1 into sin 0 0 plus c2 into 2 into cos 0 1. ఓకేనా? y dash of 0 is equals to 2 into c2, ఎందుకంటే ఈ వాల్యూ 0 అవుతుంది. 2 into c2 2c2, ఇక్కడ 1 కాబట్టి 1తో ఏది చేసినా 1 వస్తుంది. y dash of 0 వాల్యూ ఇక్కడ ఉంది చూడండి 2, కాబట్టి 2 is equals to 2 into c2. ఓకేనా? 2 క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు c2 వాల్యూ ఎంత వస్తుంది? 1. పుట్ c1 వాల్యూ ఎంత? 0, c2 వాల్యూ 1. ఈ రెండు వాల్యూస్ని c1 c2 వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. చూడండి, దెన్ వి గెట్ y of x ఈజ్ ఈక్వల్స్ టు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నామండి ఈ ఈక్వేషన్లో. y of x ఈజ్ ఈక్వల్ టు c1 అంటే 0, cos 2x ప్లస్ c2 అంటే 1 ఇంటూ cos 2 sin 2x. ఓకేనా? మనకేమొస్తుంది? 0 ఇంటూ ఎనీథింగ్ 0, కాబట్టి ప్లస్ 1 ఇంటూ sin 2x. y of x is equals to sin 2x is the required solution for the initial value problem. Thank you for watching.